ఇప్పుడు చెప్పు స్వప్ని, నిన్ను ఇక్కడ బంధించి నా దగ్గరకు ఆ డాలీని పంపిన ఆ ప్లాన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వీళ్ళు నిన్ను ఏమని బెదిరించారు? స్వప్నిక అతని కళ్ళల్లోకి చూస్తూ తన మౌనాన్ని వీడి అసలు నిజాన్ని చెప్పడానికి రెడీ అవుతుంది. ఆ రాత్రి వారి జీవితాల్లో ఒక కొత్త మలుపుకు నాంది పలికిందని చెప్పాలి. తరువాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమకథ, పార్ట్ 144. ఆ నిషీది రాత్రిలో కాలం గడుస్తున్న వాళ్ళిద్దరి మధ్య సమయం స్తంభించిపోతుంది. స్వప్నిక కళ్ళల్లో భయం, ఆవేదన ఉన్న విజయ్ స్పర్శ ఆమెకు కొండంత అండను ఇస్తుంది. కానీ జరిగింది తలుచుకుంటేనే ఆమె గుండె భయంతో వణుకుతుంది. స్వప్నిక అతని చేతులను గట్టిగా పట్టుకుని బ్రతిమలాడుతున్నట్టుగా చూస్తుంది. విజయ్, ప్లీజ్, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళెవరో కానీ చాలా డేంజర్ మనుషుల్లా ఉన్నారు. వాళ్లకు ఒక్క చిన్న అనుమానం వచ్చినా నన్ను మాయం చేస్తారు. రాను రాను నా స్థానంలో ఆ డాలీనే శాశ్వతంగా ఉండేలా చేయాలన్నది వాళ్ళ ప్లాన్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది అని భయం భయంగా అంటుంది. విజయ్ కళ్ళు ఎర్రబడతాయి. కోపంతో అతని దవడలు బిగుసుకుపోతాయి. నువ్వు నిజం చెప్పే వరకు నేను ఇక్కడి నుండి కదలను స్వప్ని. నిన్ను ఈ నరకంలో వదిలేసి వెళ్ళడానికి నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు అని స్థిరంగా అంటాడు విజయ్. వద్దు విజయ్, నువ్వు ఇంట్లో లేవని తెలిస్తే ఆ డాలీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు నీ మీద కూడా నిఘా పెరుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఆఫీస్లో ఎలాగూ కలుస్తాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం వెళ్ళిపో విజయ్, ప్లీజ్ అని మళ్ళీ అంటుంది స్వప్నిక. ఆ మాటలకు కోపంతో పళ్ళు నురుతూ గోడకు గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు విజయ్. నా కళ్ళ ముందే నా భార్యను బందీగా ఉంచిన ఆ నా కొడుకుల్ని ఒక్కొక్కడిని నరికి కుక్కలకు వేస్తాను. నిన్ను తాకిన ప్రతి వేలిని నరికేస్తాను. చూడు స్వప్ని అని అంటున్న అతని ఆవేశం చూసి స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి గనుక అతని కళ్ళల్లో పడితే తనని ఇక్కడ ఖైదు చేసిన వాళ్ళని సైతం లెక్క చేయకుండా ఇప్పటికిప్పుడు తనని ఇక్కడి నుండి తీసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి ఘనుడు విజయ్. అతన్ని కూల్ చేస్తే కానీ ఇక్కడి నుండి కదలడని స్వప్నికకు తెలుసు. ఆమె మెల్లిగా అతని దగ్గరకు వచ్చి అతని చొక్కా పట్టుకుని బుంగమూతి పెడుతుంది. సర్లేండి ఐరన్ మ్యాన్ గారు, అంత కోపం వద్దు. రేపు రాత్రి మాత్రం ఇలాంటి సాహసాలు చేయకు. రేపు మార్నింగ్ మొత్తం నేను నీతోనే ఉంటాను కదా. ప్లీజ్ నా కోసం వెళ్ళండి. మా మంచి శ్రీవారు కదా అని గోముగా అంటుంది స్వప్నిక. ఆమె ముద్దొచ్చే ముఖం, ఆ చిన్నపాటి అలక చూడగానే విజయ్లోని ఆగ్రహం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. ఆమె ఎంత కష్టంలో ఉన్నా తన గురించి ఆలోచిస్తుంటే అతనికి ఆమెపై ప్రేమ 1000 రెట్లు పెరుగుతుంది. విజయ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన వైపు బలంగా లాక్కుంటాడు. ఆమె సున్నితమైన శరీరం అతని కండలు తిరిగిన ఛాతికి తగలగానే ఇద్దరిలో మళ్ళీ కరెంట్ పాస్ అయినట్టు అవుతుంది. వెళ్తాను, కానీ నీ జ్ఞాపకాన్ని నా గుండెల్లో బలంగా నింపుకొని వెళ్తాను అని ఆమె సమాధానం చెప్పేలోపే స్వప్నిక ఎర్రని పెదవులను తన పెదవులతో మూసేస్తాడు విజయ్. ఆ ముద్దులో ఇంతకటి ఆవేశం లేదు, కేవలం అనురాగం, అపరిమితమైన కోరిక మాత్రమే ఉన్నాయి. స్వప్నిక తన చేతులను అతని మెడ చుట్టూ వేసి తనను తాను పూర్తిగా అతనికి అంకితమవుతుంది. గదిలోని మసక వెలుతురులో వాళ్ళ నీడలు పెనవేసుకున్నాయి. విజయ్ ఆమె మేడపై భుజాలపై తన ముద్రలు వేస్తుంటే స్వప్నిక తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది. ఆ రాత్రి చలిగాలి వీస్తున్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న వేడి ఆ గదిని ఒక స్వర్గధామంగా మార్చేస్తుంది. ఆమె తడి జుట్టు నుండి వచ్చే మల్లెల వాసన అతన్ని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రేపు సాయంత్రం కల్లా
ఈ నాటకానికి క్లైమాక్స్ చూపిస్తాను. నన్ను పడగొట్టడానికి ఈ గేమ్లో నిన్ను యూజ్ చేసుకున్న ఆ దొంగ నా కొడుకులకు రేపే చెక్ పెట్టేస్తాను. కానీ నువ్వు నా పక్కనే ఉండాలి. ఆ ప్లాన్ ఏంటో రేపు నీకే తెలుస్తుంది అని ఈవిల్ స్మైల్ ఇస్తాడు విజయ్. అతని మాటలు అర్థం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న భరోసా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. వారి మధ్య సాగుతున్న ఆ మధురమైన రొమాన్స్ కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది రాబోయే భీకర యుద్ధానికి ముందు జరిగిన ఒక శాంతి ఒప్పందం లాంటిది. ఏ ఆచ్ఛాదన లేని విజయ్ ఆమెను హత్తుకోగానే స్వప్నికలో ఉన్న భయం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. ఆకలితో ఉన్న సింహంలా తనని చూస్తున్న విజయ్ని చూసి ఆమె ముఖం సిగ్గుల మొగ్గలా ముడుచుకుంటుంది. ఖచ్చితంగా ఆ మధురమైన ఘట్టాన్ని వదిలేయడం సాధ్యం కాదు. బయట ప్రపంచం నుండి వేరు చేయబడిన ఆ సీక్రెట్ హోంలో ప్రాణాపాయం పొంచి ఉన్న ఆ ఇద్దరు ప్రేమికుల మధ్య సాగిన ఆ మాయాలోకం నిజంగా అద్భుతం. ఆమె కడుపులో చిత్ర విచిత్రంగా వస్తున్న శబ్దాలను విన్న విజయ్ ఆమె పలుచని పొట్టపై చేయి వేస్తాడు. స్వీట్ హార్ట్, ఏదైనా చేసి పెట్టు. ఇంటికి వెళ్ళాక నాకు తినాలనిపించదు. నువ్వు కూడా డిన్నర్ చేయాలిగా. కొంపతీసి రోజు రాత్రులు పస్తుంటున్నావా ఏంటి అని సీరియస్గా అడుగుతాడు విజయ్. మరి ఆ దయ్యం అక్కడ ఏదో ఒకటి వండి నీ నోరు పాడు చేస్తుందని భయం వేసింది నాకు. అందుకే నా తిండి కంటే నీ తృప్తే ముఖ్యం కదా అని బొంగముతి పెడుతుంది స్వప్నిక. పిచ్చిదాన, ఇక ఆపు. రా, ఈరోజు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేని ఈ ఇంట్లో నీ ఐరన్ మ్యాన్ నీకు వంటలో సాయం చేస్తాడు. ఇద్దరం కలిసి భోంచేద్దాం అని ఆమెను లేపాలని చూస్తాడు విజయ్. హే హే ఆగు, ఇలాగేనా వెళ్ళేది? చూడు ఒకసారి మనం ఎలా ఉన్నాము అని చిన్నగా అరుస్తూ దుప్పటి ఇంకా పైకి లాక్కుంటూ అతన్ని గట్టిగా ఖర్చుకుపోతుంది స్వప్నిక. నువ్వు ఇంత ఇదిగా నా బాడీని అంటిపెట్టుకుంటే మళ్ళీ మూడొచ్చేస్తుంది బంగారం అని ఆమె మెడవంపులో ముఖం దాచుకుని ముద్దు పెడతాడు విజయ్. మళ్ళీ తనే ఆమె ముఖంలోకి కొంటెగా చూస్తూ, అయినా ఇంట్లో ఇద్దరమే కదా ఉంది, ఏం పర్వాలేదు, దేవతా వస్త్రాలతో ఇలాగే ఇల్లంతా తిరగొచ్చు అని ఐవింగ్ చేస్తాడు విజయ్. ముందు అర్థం కాని స్వప్నిక అయోమయంగా అతని వైపు చూస్తుంది. విజయ్ మీసాల వెనుక అతని పెదవులపై కొంటే నవ్వొకటి అలా తొంగి చూడ్డంతో అప్పుడు లైట్ వెలిగిన స్వప్నిక ముఖం ముద్దమందారంలా ఎర్రబారుతుంది. పో విజయ్, అన్నీ అన్నీ దొంగ వేషాలే అని అతని భుజంపై ఒక్కటిస్తుంది స్వప్నిక. పక్కనే ఉన్న టవల్ తీసుకుని విజయ్ తన నడుంకి చుట్టుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇద్దరు మెల్లిగా కింద ఉన్న కిచెన్లోకి వెళ్ళాక అక్కడ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. స్వప్నిక కూరగాయలు తరుగుతూ ఉంటే విజయ్ వెనుక నుండి వెళ్ళి ఆమె నడుమును తన బలమైన చేతులతో చుట్టేస్తాడు. విజయ్, ప్లీజ్ వదలండి, వంట చేయనివ్వండి, స్టవ్ దగ్గర ఆటలొద్దు, కాలుతుంది అని కంగారుగా అంటుంది. ఆమె మెడపై ముద్దు పెడుతూ, ఆహా కాలుతుందా, అందుకేనా ఆ వాత పెట్టుకుంది అని వెటకారంగా అంటాడు విజయ్. అతనలా అనడంతో ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది. అది కాదు విజయ్, కిచెన్లో ఇంతసేపు లైట్ వెలుగుతుంది, ఇంట్లో సౌండ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇద్దరు మనుషుల ఆనవాళ్ళు కనిపెడితే కష్టం అని భయంగా అంటుంది స్వప్నిక. ఆమె భయానికి చిర్రెత్తుకొచ్చిన విజయ్, ఈ ఇంట్లో సిగ్నల్స్ అన్నీ జామ్ చేశాను, మనుషులని మాయం చేశాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేవలం మనం మాత్రమే. నీ వంట రుచి కంటే నిన్ను ఇలా తాకడంలోనే నాకు ఎక్కువ కిక్కుంది అని మళ్ళీ తన మోడు మార్చి కొంటెగా ఆమె చేతిలోని చాకును పక్కన పెట్టి ఆమెను తన వైపు తిప్పుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడతాడు విజయ్. అబ్బో, ఐరన్ మ్యాన్ గారు చాలా రొమాంటిక్ అయిపోతున్నారు. సరే మరి ఆ ఉల్లిపాయలు తరగండి చూద్దాం అని చిలిపిగా నవ్వుతూ అంటుంది స్వప్నిక.
విజయ్ నవ్వుతూ ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే స్వప్నిక అతన్ని చూస్తూ మురిసిపోతుంది. మధ్య మధ్యలో విజయ్ ఆ తరిగిన ముక్కలను ఆమెపై విసరడం, ఆమె గింజుకోవడం, ఒకరినొకరు ఆట పట్టించుకోవడంతో ఆ గదిలో కొత్త వెలుగులు నిండిపోతాయి. వంట చేసే సాకుతో విజయ్ చేసే ప్రతి స్పర్శ ఆమెలో కొత్త కోరికలను రేపుతుంటాయి. చివరికి వంట పూర్తయ్యాక వేడివేడి అన్నం, స్వప్నిక చేతి కమ్మని క్యాప్సికం కర్రీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇద్దరు ఎదురెదురుగా కూర్చోకుండా విజయ్ ఆమెను తన ఓడిలో కూర్చోబెట్టుకుంటాడు. మొదటి ముద్ద కలిపి ఆమె నోటి దగ్గరికి తీసుకెళ్తూ, ఇదిగో నా ప్రాణానికి నైవేద్యం, తిను అని అందిస్తాడు విజయ్. ఆ ముద్ద తిని మళ్ళీ స్వప్నిక కూడా కలిపి అతని నోటికి అందిస్తూ, ఈ రుచి, ఈ క్షణం జీవితాంతం ఇలాగే ఉండిపోతే బాగుంటుంది విజయ్. ఎక్కడికి వెళ్ళకుండా, ఏ గొడవలు లేకుండా కేవలం మనం మాత్రమే అని గుసగుసగా అంటుంది స్వప్నిక. ఉంటుంది స్వప్ని, రేపటి తర్వాత నీ జీవితంలో ఏ డాలీ ఉండదు, ఏ డేనియల్ ఉండడు. ఈ లోకం ముందు నువ్వు నా భార్యగా, నా సామ్రాజ్యానికి రాణిగా మళ్ళీ అడుగు పెడతావు. అప్పటి వరకు ఈ ఐరన్ మ్యాన్ ఆకలిని నీ ప్రేమతో తీర్చు అని ఆమె నుదుటిని తన నుదురుతో చిన్నగా టచ్ చేస్తాడు విజయ్. ఆ మాటలకు స్వప్నిక తన పెదవులని అతని బుగ్గపై అద్దుతూ తన్మయత్వంతో అతనికి మరో ముద్ద తినిపిస్తుంది. ఆ కొసరి కొసరి తినిపించుకోవడంలో ఉన్న కమ్మదనం వాళ్ళిద్దరికీ ఆ రుచికరమైన భోజనానికి మించిన తృప్తినిస్తుంది. ఇద్దరి మధ్య చూపులు కలిశాయి. ఆ చూపుల్లో రేపటి యుద్ధం తాలూకు భయం లేదు. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని అనురాగం మాత్రమే కనిపిస్తుంది. ఆ ఏకాంతం వారికి ఒక కొత్త అనుభూతిని, కొత్త శక్తిని ఇస్తుంది. విజయ్ లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడంతో అతనికి టవల్ అందిస్తూ, అది సరే కానీ ఆ డాలీ నేను కాదని ఎలా గుర్తుపట్టావు అని క్యూరియస్గా అడుగుతుంది స్వప్నిక. ఆమె వైపు చూస్తూ, దొరికావే నువ్వు, ఇప్పుడు చెబుతా, లేకపోతే ఇక్కడికి రాకు, దూరంగా ఉండు అని భయపడుతూ నాకు కబుర్లు చెప్తావా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆమె వైపు చూస్తాడు విజయ్. ఎలాగా? ఫస్ట్ డే నేను ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నువ్వనుకొని ఆశ్చర్యపోయానంటే నమ్ము. నీ కోసం నేను ఇష్టపడి ఒక బ్లాక్ ట్రాన్స్పరెంట్ స్లీవ్లెస్ నైటీ తెచ్చాను చూడు, గుర్తుందా నీకు అని మెల్లిగా అడుగుతాడు విజయ్. అంతే, అది గుర్తొచ్చి కళ్ళు పెద్దగా విప్పార్చుకుని చూస్తూ, అవును గుర్తుంది అయితే అని అనుమానంగా అడుగుతుంది స్వప్నిక. అది వేసుకుని కనిపించింది నాకు. తర్వాత నా పైకి వచ్చి పడింది. నా లిప్స్పై ముద్దు పెట్టాలని చూస్తూ ఆ డాలీ అంటూ మెల్లిగా సాగదీస్తూ చెబుతున్న విజయ్ మాటలకు ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, చూస్తే చూస్తే పెట్టేశావా అని కోపంగా అరుస్తుంది స్వప్నిక. చెప్పనివ్వు మొదలు. తాను నా పైకి వంగగానే వస్తున్న నవ్విని పెదవులతో బిగబట్టి స్వప్నిక స్ట్రెస్ని ఎంజాయ్ చేస్తుంటాడు విజయ్. విజయ్, నాకు కోపం వస్తే చంపేస్తాను అని ఆమె సీరియస్గా అంటున్న స్వప్నిక కళ్ళు మాత్రం వర్షిస్తుంటాయి. నా లక్ బాగుండి దాని భుజాలు మెడపైన ముందు రోజు నేను నీపై చేసిన హై కిస్ లేవు. మళ్ళీ ఒక ఘాటైన పెర్ఫ్యూమ్ స్మెల్తో గుర్తుపట్టి గెంటేసందాన్ని అని ఐవింగ్ చేస్తూ అంటాడు విజయ్. స్వప్నిక కూడా మెల్లిగా బిగబట్టిన ఊపిరి వదులుతూ, తర్వాత అని అడుగుతుంది. తర్వాతి రోజు నేను తాగి పడిపోతే లాస్య ఫోన్ చేసి నా ముందే డాలీ అని పిలుస్తూ మాట్లాడింది. దాంతో నాకింకా క్లారిటీ వచ్చేసింది. ఆ రోజు కూడా ఇంటికి తీసుకువెళ్ళిన ఆ బిచ్ నా షర్ట్ బటన్స్ ఊడదీసి పైకి రాబోయింది. నువ్వు నన్ను వేరే గదిలో పడుకోమ్మని చెప్పావు కదా, అది గుర్తొచ్చింది. అయినా అప్పుడు కూడా ఆ స్మెల్తో తప్పించుకొని టెండర్ డాక్యుమెంట్స్ నాటకం కూడా ఆడా. సింపుల్ అని నవ్వుతూ చెప్పాడు విజయ్. ఆమె విజయ్ వైపు కోపంగా చూస్తుంది. ఏంటన్నట్టు కళ్ళెగరేస్తాడు అతను. ఒకవేళ
జరగరానిది జరిగితే అని భయంగా చూస్తుంది స్వప్నిక. వెంటనే ఆమెను దగ్గరికి లాక్కుని గాఢంగా హక్ చేసుకుని స్వప్నిక మెడవంపులో తన పెదవులను చేర్చి అక్కడ సక్ చేస్తూ, "మ్మ్హ్మ్. నీ నీడ చాలు, నీ అడుగుల సవ్వడి చాలు, నిన్ను తాకిన గాలి వాటు చాలు నేను నిన్ను గుర్తుపట్టడానికి" అని మరోసారి ఆమె పెదవులపై గాఢంగా ఆగి ఆగి ఒక సుదీర్ఘమైన ముద్దు పెడుతూ వీడ్కోలు చెప్పిన విజయ్ మళ్ళీ అదే బాల్కనీ నుండి ఒక నీడల చీకట్లోకి జారిపోతాడు. స్వప్నిక కిటికీ దగ్గర నిలబడి అతను వెళ్ళిన వైపు చూస్తూ తన భుజంపై ఉన్న విజయ్ అన్న అక్షరాలను స్మృశించుకుంటుంది. ఇప్పుడు ఆమెకు భయం లేదు, ఎందుకంటే ఆమె వెనుక ఒక సింహం ఉంది. ఆ రాత్రి మ్యాన్షన్లో అందరూ నిద్రలోకి జారుకున్న డాలి మనసులో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. విజయ్ ఆఫీస్ నుండి ఇంకా రాలేదు. అటు ఇటు పచార్లు కొడుతూ తనలో తానే గొనుక్కుంటుంది. ఈ విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంత రాత్రి వరకు ఎక్కడా కనిపించడు ఏంటి? వీడికి బయట ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంటి? అక్కడికే వెళ్ళాడా? లేదు లేదు, ఎవరున్నా నా అంత అంటే ఈ స్వప్నిక అంత అందంగా ఉండరు కదా. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ మొగుళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండర్లే అని అనుకుంటూ ఉండగానే కింద హాల్లో విజయ్ గంభీరమైన స్వరం వినిపిస్తుంది. దాసు అన్న పిలుపు వినబడగానే డాలి చకచక మెట్లు దిగి అక్కడ కిందికి వెళ్తుంది. అక్కడ విజయ్ని చూడగానే ఆమెకు ఏదో తేడాగా అనిపిస్తుంది. మార్నింగ్ సూట్లో వెళ్ళిన మనిషి ఇప్పుడు ఈ నార్మల్ డ్రెస్లో వచ్చాడేంటి? మళ్ళీ ఎప్పుడు ఇస్త్రీ నలగని సూట్తో పర్ఫెక్ట్గా ఉండే విజయ్ వేసుకున్న షర్ట్ అంతా నలిగిపోయి ఉంది. అయినా అతని ముఖంలో మాత్రం ఒక వింతైన వెలుగు, ఏదో తెలియని తృప్తి కనిపిస్తున్నాయి. దాసు పరుగున వచ్చి విజయ్ ముందు నిలబడతాడు. వాటర్ తీసుకురా దాసు అని అంటూ విజయ్ తన వెనక వస్తున్న డాలి వైపు కన్నెత్తి కూడా చూడకుండా మెట్లు ఎక్కడం మొదలు పెడతాడు. డాలి కూడా వదలకుండా అతని వెంటే రూంలోకి వెళ్ళబోతుంది. అతని భుజంపై చేయి వేయబోతూ, ఏంటి విజయ్ ఇంత లేటు? నేను నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా అని గోముగా అంటుంది డాలి. విజయ్ ఒక్కసారిగా ఆగి ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఆమె చేతికి అందకుండా పక్కకి తప్పుకుంటాడు. హే యూ, మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళు, నీ గదిలోకి నువ్వు వెళ్ళిపో, డిస్టర్బ్ చేయకు నన్ను అని ఆమె ముఖం మీదే తలుపు వేసేస్తాడు విజయ్. బయట నిలబడిన దాసు భయంగా, బాబు డిన్నర్ అని అడుగుతాడు. అవసరం లేదు దాసు, తినే వచ్చాను, కొంచెం ఏదైనా ఫ్రెష్ జ్యూస్ తీసుకురా అని తన రూమ్ లోపల నుండే అంటాడు విజయ్. ఇంట్లో డాలిని చూడగానే చిరా కనిపించిన విజయ్ మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేస్తాడు. వేడి నీళ్లు అతని శరీరాన్ని తాకగానే వెన్నుపై స్వప్నిక గోళ్లతో చేసిన గాయాలు చురుక్కుమని మంట పుడతాయి. ఆ మంట అతనికి ఇంతకుముందు జరిగిన మధుర క్షణాలు గుర్తు చేస్తుంది. అదే సమయంలో తన భార్య అక్కడ ఒంటరిగా ఆ చెరలో ఉందన్న నిజం అతని గుండెను మెలిపెడుతుంది. స్నానం ముగించుకుని బయటకు రాగానే దాసు జ్యూస్ గ్లాస్తో లోపలికొస్తాడు. జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోబోతూ ఆగిపోతాడు. బాబు, మీతో ఒక చిన్న మాట చెప్పాలి బాబు అని తడబడుతూ అంటాడు దాసు. ఏంటి దాసు, చెప్పు అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. అది బాబు, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని మా బామ్మ చెప్పేది. ఈ మధ్య మన కోడలమ్మను చూస్తుంటే ఆమె నిజంగా మన స్వప్నికమ్మేనా అని నాకెందుకో అనుమానంగా ఉంది బాబు అని నసుగుతూ అంటాడు దాసు. నీకా అనుమానం ఎందుకొచ్చింది అని అడుగుతాడు విజయ్. ఇందాక ఏదో ఆర్డర్ వచ్చిందని గేటు దగ్గర పిలిచారు బాబు. నేను వెళ్ళి చూస్తే ఆడు 2 సిగరెట్ పెట్టెలు 7 బీర్ సీసాలు తీసుకోమని చెప్పాడు. వాటిని నేను తీసుకునే లోపే కోడలమ్మ వచ్చి, ఏయ్ నీ పని నువ్వు చూసుకో అని నా చేతిలో నుండి ఆ పార్సిల్ లాక్కుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది బాబు. మన స్వప్నికమ్మ ఎప్పుడు ఇలా చేయదు కదా, నాకెందుకో భయంగా ఉంది అని తడబడుతూ అంటాడు
దాసు. విజయ్ కళ్ళు కోపంతో నిప్పులు చెరుగుతాయి. కానీ దాసుని శాంతింపజేస్తూ, దాసు నువ్వు ఏమీ భయపడకు. ఈ విషయం ఎవరితో చెప్పకు. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు ఇక అని అంటాడు విజయ్. దాసు వెళ్ళిపోగానే విజయ్ జ్యూస్ గ్లాసును పక్కన పెట్టి రగిలిపోతాడు. ఛీ, ఆ పనికి మాలిన డాలి స్వప్నిక ముఖం పెట్టుకుని బీర్లు సిగరెట్లతో ఎంజాయ్ చేస్తుందా? రేపు ఇది ఎక్కడైనా ఎవడితోనైనా తాగి దొరికిపోతే నా స్వప్నిక పరువు పోతుంది. స్వప్నిక రెప్యుటేషన్ని ఇది మట్టిపాలు చేసేలా ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యను అంతం చేయాలి. రేపటి టెండర్ రిజల్ట్ దీనికి ఆఖరి రోజు కావాలి అని ఆలోచిస్తున్న అతని మనసులో పగ, ప్రతీకారం జ్వాలలై ఎగసిపడతాయి. తన భార్యను కాపాడుకోవడమే కాదు, ఆమె గౌరవానికి మచ్చ తెస్తున్న ఆ మాయలాడి చాప్టర్ తొందరగా కంప్లీట్ చేయాలని దృఢంగా అనుకుంటాడు విజయ్. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.